హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 35. చందన తల కొట్టుకుంటూ మైథిలి వైపు చూసింది. మైథిలి నవ్వుకుంటూ పద నేను హెల్ప్ చేస్తాలే అంటూ తనని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే దివిత్ మొబైల్ మోగడంతో అతని బ్రుకుటి ముడిపడింది. హలో మైనా, చెప్పు. అయినా నువ్వు ఇండియాలో ఉన్నావా? హా దివిత్, యాక్చువల్లీ మొన్న కొంచెం వర్క్ ఉండి ఇండియా వచ్చాను. అవును, నువ్వెందుకు ఇండియా వచ్చావు? నేను ఇండియా వచ్చినట్టు నీకెలా తెలుసు మైనా? ఎలా తెలుసు అంటే మొన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇండియా నుంచి యుఎస్ వెళ్తుంది. తను వెళ్ళే టైంలోనే నువ్వు అటు నుంచి కనిపించావంట. నాకు తర్వాత చెప్పింది, అంతే, అలా తెలుసు. ఓ అవునా, నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నువ్వు ఎందుకు ఇండియా వచ్చావు దివిత్? అది ఫ్యామిలీ మొత్తం అలా వచ్చాం. సరే, నేను కొంచెం పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు. ఎవర్రా? మైనా అమ్మ. ఆ పిల్ల కూడా ఇండియాలోనే ఉందా? అవును, ఏదో పని మీద వచ్చిందంట అంటూ సుగుణ గారితో కామాక్షి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అవునే, చీర అంటే ఇప్పుడు నేను కడతాను, మరి పెళ్ళి తర్వాత ఎలా? ఎలాగో ఎక్కువగా నేను వాడేది లెగ్గిన్ టాప్స్ లేదంటే కుర్తీ, కాబట్టి మేనేజ్ చేసేస్తా. మరి ఎప్పుడైనా పూజలు అప్పుడు చీర కట్టుకోమని చెప్తే? ఏముంది, యూట్యూబ్లోనో ట్యుటోరియల్ చూసి కట్టుకోవడమే. అంత బాధపడటం ఎందుకు? మా అన్నయ్యని హెల్ప్ అడగచ్చు కదా. చంపేస్తా. అయినా పెళ్ళి ఫిక్స్ అయిన దగ్గర నుంచి బాగా ఆడుకుంటున్నావు కదా. ఇప్పుడు కాదు కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్కి చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు అసలైన టీజింగ్ అంటే చూపిస్తా. చంపేస్తాను అంది చందన. ఆహా, మా అన్నయ్య పేరు చెప్పేసరికి సిగ్గు ముంచుకొస్తుందా? ఓసే, నన్ను ఎందుకే ఇలా దొబ్బుతున్నావు? ప్లీజ్ నాకు చీర కట్టు. ఏమైంది, మా అన్నయ్యని చూడకుండా ఉండలేకపోతున్నావా? రామచంద్ర ప్రభు, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మరీ క్రాస్ అయిపోతుంది. చందన మాట్లాడే మాటలకి నవ్వుకుంటూ చీర కట్టింది మైథిలి. అబ్బా, ఎంత బాగున్నావో తెలుసా అంటూ చీర మడతలో నుంచి సన్నగా కనిపిస్తున్న చందన నడుము మీద కిచ్చింది. ఔచ్, ఒసే, మరీ దారుణంగా తయారవుతున్నావే, బాగా చెడిపోయావు. నీకు వీర్ గారే కరెక్ట్ అంది చందన. సర్లే అంటే తనని బయటికి పంపించి ఇంకొక చీర కట్టడానికి రెడీ చేస్తూ ఉంది. అబ్బా, చాలా బాగున్నావురా, నిజంగా ఈ చీర నీకు చాలా బాగా నప్పింది అన్నారు సుగుణ గారు. చందన ఓరకంట దివిత్ని చూసి కళ్ళతోనే సైగ చేస్తూ ఉంది, ఎలా ఉంది అన్నట్టు. దివిత్ కూడా ఎవ్వరూ చూడకుండా సూపర్ అన్నట్టు వేళ్లతో చూపించడంతో నవ్వుకుంటూ తిరిగి మైథిలి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా ఉందంట చీర? మా అన్నయ్యని అడిగావా? అత్తమ్మ అమ్మ బాగుంది అని చెప్పారు. మరి మా అన్నయ్య ఏం చెప్పాడు? నేను మీ అన్నయ్యనేం అడగలేదు. చా, కళ్ళతోనే సైగ చేస్తున్నా, వేళ్ళతోనే మా అన్నయ్య రిప్లై ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అడిగింది మైథిలి కళ్ళు చిన్నవి చేసి. నీకెలా తెలుసు? ఏంటి? అదే సైగల గురించి. ఓ, అయితే నిజమే అన్నమాట. నేనేదో జస్ట్ చీకట్లో బాణం వేస్తే కరెక్ట్ స్పాట్లోనే తగిలింది. దొరికావే అంది మైథిలి నవ్వుతూ. ఇదిగో ప్లీజ్, ఇంకా మోసేయకు, నా వల్ల కాదు అంటూ నవ్వుతూ చెప్తూ ఉంది చందన. ఇక ఇంకో చీర కూడా కట్టి అది కూడా బాగుంది అని చెప్పడంతో ఆ చీరలు ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం కూడా బయటే ఫుడ్ తినేసి అక్కడి నుంచి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళారు. రాత్రి వరకు అక్కడే గడిపేసి మంచి మంచి జ్యువెలరీ కూడా తీసుకొని తిరిగి చందనాని కామాక్షి గారిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వీళ్ళు కూడా ఇంటి దారి పట్టారు. మైథిలి అప్పటికే ఫుల్గా అలసిపోవడంతో రాగానే కొంచెం ఫుడ్ తినేసి టాబ్లెట్స్ వేసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి. ఇక సుగుణ గారు వాళ్ళు కూడా బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి. ఏంటి మేడం, అయిందా షాపింగ్? అయినా నీకు పర్మిషన్ ఇవ్వడం నాది తప్పు అన్నాడు వీర్ సీరియస్గా. వీర్, అది కాదు, యాక్చువల్గా నాకు బాగా నిద్ర వస్తుంది. నువ్వేమైనా క్లాస్ పీకాలి అనుకుంటే రేపు మార్నింగ్ పీకవా? ఇప్పుడు మాత్రం నన్ను ఫుల్గా పడుకోనివ్వు ప్లీజ్ 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 అంటూ వీర్ నడుము చుట్టూ చేతులు వేసి అతనికి దగ్గరగా చడిగి పడుకుంది.
మైథిలి పూర్తిగా పడుకున్నాక తన వైపు చూస్తూ తన నుదుటున ముద్దు పెట్టుకొని, నాకు అర్థమైపోయింది, నేను నిన్ను లవ్ చేస్తున్నా. అస్సలైనా ఎలా ఉండేవాడిని ఎలా మార్చేశావే దేవుడా. ఏదో మాయ ఉంది నీలో. కానీ నానమ్మ పర్టికులర్గా నీ పేరే ఎందుకు రాసింది? మన పెళ్ళి జరగాలి అని నానమ్మ ఎందుకు అనుకుంది? ఏంటో వీటన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో అనుకుంటూ తన మైథిలిని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నాకు తెలుసు ఇది చాలా చిన్న అప్డేట్ అని, రేపు ఖచ్చితంగా పెద్ద అప్డేట్ ఇస్తా, ఓకేనా? ఈ ఒక్కసారికి మాఫ్ చేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్ బాయ్.